అప్పటికి సృష్టి లేదు, లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. ఈ నీటితో నిండిపోయి ఉన్నటువంటి లోకముల యందు తాను ఏమి సృష్టి చెయ్యాలో ఆయనకి ఏం అర్థం కాలేదు. చుట్టూ చూశాడు, అసలు నేనన్నవాడిని ఒకడిని వచ్చాను కదా, కాబట్టి నన్ను కన్నవాడన్నవాడు వాడు ఉండాలి కదా, వాడు ఏడి అని చూశాడు. చుట్టూ ఏమీ లేదు, నీళ్లు ఉన్నాయి, జలప్రళయం అయిపోయింది. కంగారు పడ్డాడు, ఏంటి చెయ్యాలి సృష్టి, నేను ఏదో సృష్టి చెయ్యాలనిపించింది ఇచ్చిన పదవిని బట్టి. అంటే ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది? ఈశ్వరుల్లోంచి వస్తోంది. ఏమిటి సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. ఒక మాట వినపడింది పైనుంచి, ఎక్కడి నుంచి వినపడిందో తెలియదు. తప తప అంది. తపించు తపించు అంది. తపించాడు. తపించడం అంటే ఏమిటి? ధ్యానమగ్నుడై ఈ మాట ఎవరిది వినపడిందో వారి దర్శనమునపేక్షించాడు. అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనమై నువ్వు ఇలా సృష్టి చెయ్యి అని వేదములనిచ్చి బ్రహ్మగారికి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభం చేశాడు. ఈ చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయడం ప్రారంభించడంలో ఒక గమ్మత్తైనటువంటి ప్రక్రియ జరిగింది. అంటే నేను స్కందంలో వచ్చేటటువంటి ఆఖ్యానములను కాస్త కలుపుకోవడానికి అవకాశం ఉండే రీతిలో ఆ కథాభాగాన్ని కొద్దిగా మలుపు తిప్పుకుంటున్నాను. దాన్ని మీరు కొద్దిగా గమనించండి. అంటే ఎవరైనా ఇంటికి వెళ్ళి గ్రంథపఠనం చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలియడం కోసం అని చెప్తున్నాను. అంటే 45 రోజుల్లో నిజంగా భాగవతంలో కనీసం ప్రధాన విషయాలు పూర్తి చేయాలన్నా దానికి ఏదో ఒక దారి వెతకాలి కదా. మరి అందుచేత అలా బ్రహ్మగారు సృష్టి చేయడంలో ఆ బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది. రకరకములైనటువంటి సృష్టి చేశాడు ఆయన. సృష్టి చేయడంలో కూడా ఒక గమ్మత్తు జరిగింది. ఆయన మొట్టమొదట సనక, సనందన, సనత్కుమార మొదలైనటువంటి వాళ్ళని సృష్టించాడు. ఆ నలుగురిని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చెయ్యండి, మీరు బిడ్డల్ని కనండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, మేము ప్రవృత్తి మార్గంలో వెళ్ళము, మాకు అక్కర్లేదు, మేము చెయ్యం సృష్టి, మాకు శ్రీహరి పాదములను చేరిపోతాం, నువ్వు మమ్మల్ని అనవసరంగా మళ్ళీ ఇలా సృష్టించావు కాబట్టి మళ్ళీ మేము వెళ్ళిపోతాం అని వాళ్ళు జ్ఞానులై ఎప్పుడు 5 ఏళ్ల వయస్సులో ఉంటారు. అంటే కాలమునకు లొంగరు వాళ్ళు. 5 ఏళ్ల వయస్సులో చిన్నపిల్ల